హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అనేది చూద్దాము. సో ముందుగా మనం గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ 16 ఎయిర్పోర్ట్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 15 పెద్ద గోల్కొండ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 14 తుక్కుగూడ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 13 రావిర్యాల ఎగ్జిట్. సో ఇటుపక్క మీరు ఈ వైట్ కలర్ లో చూస్తున్న లైన్స్ ఇది బెంగళూరు హైవే షాద్నగర్ మీద నుంచి వెళ్తుంది. ఇది ఎగ్జిట్ 15 దగ్గర నుంచి మన్సాన్పల్లి మీద గుండా వెళ్లే రోడ్డు. ఇది శ్రీశైలం హైవే కందుకూర్ ముచ్చెర్ల మీద గుండా వెళ్తుంది. సో ముందుగా మనం ఎయిర్పోర్ట్ దగ్గర డెవలప్మెంట్స్ చూస్తే ఈ ఏరియాలో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు 1500 ఏకర్స్ లో ఏరో సిటీని డెవలప్ చేస్తున్నారు. ఈ ఏరో సిటీ అభివృద్ధిలో భాగంగా లెఫ్ట్ సైడ్ లో ఫన్ పోర్ట్, రైట్ సైడ్ లో హెల్త్ పోర్ట్, బిజినెస్ పోర్ట్ మరియు లాజిస్టిక్ పార్క్ ని అభివృద్ధి చేస్తారు. అలానే ఇటు సైడ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డెవలప్మెంట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని చూడొచ్చు. నెక్స్ట్ మనం ఈ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ దాకా చూద్దాము. సో ఇక్కడ ఈ ఏరియాలో మీరు చూస్తున్నది 60 ఏకర్స్ లో డెవలప్ చేస్తున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తున్న లొకేషన్. దీనిని మొత్తం 60 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుతానికి 15 ఎకరాల్లో పని జరుగుతుంది. ఇది భారతదేశంలో కల్లా అతిపెద్ద WTC కాబోతుంది. ప్రస్తుతానికి 4000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫేజ్ 1 ని నిర్మిస్తున్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నది హార్డ్వేర్ పార్క్ కి ఎంట్రన్స్. ఇక్కడ ఆల్రెడీ కంపెనీస్ రన్నింగ్ లో ఉన్నాయి. లైక్ ఆవిష్కాన్ ఇండస్ట్రీస్, జెన్ టెక్నాలజీస్, అమెజాన్ హబ్, ఇన్ఫినిక్స్ సర్వీసెస్. ఇలా ఇక్కడే మనం ద ఆగా ఖాన్ అకాడమీని కూడా చూడొచ్చు. ఇవే కాకుండా రీసెంట్ గా ఫలక్నుమా దగ్గర నుంచి చాంద్రాయణగుట్ట మీద గుండా ఎయిర్పోర్ట్ కి మెట్రో ఫేజ్ 2 ని అనౌన్స్ చేశారు. అలానే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి తుక్కుగూడ మీద గుండా కందుకూరుకు కూడా మెట్రోని అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చుట్టుపక్కల మాసివ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఈ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేసే రెసిడెన్షియల్ ఏరియాస్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ కి ఇటువైపున ఉన్నాయి. లైక్ మన్సాన్పల్లి, మహేశ్వరం, లేమూర్. ఇలా ఈ ఏరియాస్ లో కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జిట్ 14 దగ్గర నుంచి మనం కిందకు వస్తే ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీ. ఈ ఫ్యాబ్ సిటీలో కూడా చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. లైక్ రేడియంట్ అప్లయన్సెస్, ప్రీమియర్ ఎనర్జీస్, సూజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఓరియన్ ఎలక్ట్రిక్ లిమిటెడ్. ఇలా ఇక్కడ చాలా కంపెనీస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఈ ఫ్యాబ్ సిటీనే ఈ సిటీ అని కూడా అంటారు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో చూస్తే ఇక్కడ ఉన్న ఏరియాని కొంగర్ కలాన్ అంటారు. ఇక్కడ మనం ఎగ్జిట్ 13 దగ్గర నుంచి కిందకి దిగి రావచ్చు. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని నిర్మిస్తున్నారు. దీనికి ఆపోజిట్ లోనే ఇక్కడ కలెక్టరేట్ ని చూడొచ్చు. ఇదే కొంగర్ కలాన్ లో కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఈ ఫస్ట్ ఫేజ్ ఫినిష్ అయిన తర్వాత సుమారుగా ఇక్కడ 25,000 పీపుల్ కి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ ఏరియాలో ఫాక్స్కాన్ కి మొత్తం 200 ఏకర్స్ ల్యాండ్ ఉంది. ఈ ఫెసిలిటీలో ఫాక్స్కాన్ కంపెనీ ఓవరాల్ గా $500 మిలియన్ ని పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్లాంట్ లో యాపిల్ కంపెనీకి సంబంధించిన యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలానే ఎగ్జిట్ 13 కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఏరియాస్ రావిర్యాల మరియు ఆదిపట్ల. ఇక్కడే భారతదేశంలో ఉన్న పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్స్ లో ఒకటైన వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆదిపట్ల TCS ని కూడా రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా ఏరియా అంతా చాలా కంపెనీస్ తో డెవలప్ అవుతుంది. ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా చూస్తే మీరు చాలా లేఅవుట్స్ ని చూడొచ్చు. అలానే ఇక్కడ నుంచి మీరు రైట్ సైడ్ లో చూస్తే ఈ రోడ్డు మహేశ్వరం కి వెళ్లే దారి. ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఈ మహేశ్వరం దగ్గరికి మనం 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇదే శ్రీశైలం హైవే పైన మహేశ్వరం కి వెళ్లే దారి. కింద మీరు మహేశ్వరం కమాన్ ని చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ లో మహేశ్వరం కి రీచ్ అవుతాము. ఈ రోడ్ లో కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విల్లాస్, ఓపెన్ ప్లాట్సే కాకుండా అపార్ట్మెంట్స్ నిర్మాణం కూడా మొదలైంది. ఈ ఏరియాలో ఆల్రెడీ ఆక్యుపైడ్ విల్లాస్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ మీరు ఓపెన్ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్యూచర్ లో EIPL కంపెనీ వాళ్ళ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇదే EIPL గ్రూప్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ పార్సెల్. ఈ EIPL గ్రూప్ వాళ్ళు మంచి ల్యాండ్స్కేపింగ్ తో ప్రాజెక్ట్స్ చేస్తారు. వీళ్ళు ఇంతకు ముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఉన్న ల్యాండ్స్కేపింగ్ కన్నా ఇంకా మంచి ప్లాన్స్ తో ఇక్కడ అపార్ట్మెంట్స్ ని నిర్మించబోతున్నారు. ఈ ల్యాండ్ పార్సెల్ కి బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్, అలానే రోడ్డుకి ఆపోజిట్ లో విల్లాస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇనీషియల్ ప్లాన్. ఇక్కడ ఓవరాల్ గా 6 టవర్స్ రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అప్రూవల్స్ స్టేజ్ లో ఉంది. ఇది ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేసే క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ లో హెల్త్ అండ్ వెల్ బీయింగ్, బ్యాంకెట్ అండ్ రూమ్స్, బ్యాంకెట్ లాన్స్, యోగా డెక్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే జోన్, హ్యామక్ గార్డెన్, మల్టీపర్పస్ కోర్ట్ లాంటి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ల్యాండ్ పార్సలే కాకుండా ఇంకా కొంచెం మనం జస్ట్ లోపలికి చూసాము అంటే ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ EIPL కంపెనీ వాళ్ళది విల్లాస్ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇదే EIPL విల్లాస్ ప్రాజెక్ట్ రాబోతున్న ఏరియా. ఇది మొత్తం 21 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ సుమారుగా 72 విల్లాస్ రాబోతున్నాయి.
ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రస్తుతానికి అప్రూవల్స్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ సైట్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ కి సెంటర్ లో ఎక్సలెంట్ క్లబ్ హౌస్ విత్ ప్రీమియం ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా లగ్జరీస్ విల్లాస్ ప్రాజెక్ట్స్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూస్తా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మహేశ్వరంలోనే ఈ లొకేషన్ లో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఇదే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ పార్క్. ఇక్కడ ఆల్రెడీ మంచి కంపెనీస్ ఉన్నాయి. లైక్ విప్రో ఎంటర్ప్రైజెస్, అసవా ఇన్సులేషన్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, డెలార్స్ గోల్డ్ రిఫైనరీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ దగ్గర నుంచి ఉన్న రోడ్డే స్ట్రైట్ వెళ్లి మన్సాన్పల్లికి టచ్ అవుతుంది. ఇదే మన్సాన్పల్లికి మళ్ళీ మనం ఎగ్జిట్ 15 దగ్గర నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఈ మన్సాన్పల్లి దాటి మనం ఇంకొంచెం ముందుకు వచ్చాము అంటే ఇక్కడ ఉన్న ఏరియాని దుబ్బచెర్ల అని అంటారు. రీసెంట్ గా ఈ దుబ్బచెర్ల ఏరియాలో కూడా మంచి రియల్ ఎస్టేట్ యాక్టివిటీ జరుగుతుంది. ఇందాక మనం చూసినట్టుగా ఈ ఏరియాలో కూడా ఏపీఎల్ వాళ్ళదే ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. ఇదే దుబ్బచెర్లలో ఏపీఎల్ వాళ్ళ ప్రాజెక్ట్ రాబోతున్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 220 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లాస్ కమ్యూనిటీని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ కమ్యూనిటీ కోసం ఎక్సలెంట్ విల్లాస్ ని ప్లాన్ చేశారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మాస్టర్ ప్లాన్. ఈ ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ ఏరియా కమర్షియల్ ఉంటుంది. అలానే ఈ ఏరియాలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ లైక్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ని డిజైన్ చేస్తారు. ఈ ఏరియా మొత్తం రిసార్ట్ కోసం రిజర్వ్ చేశారు. అరౌండ్ 18.12 ఏకర్స్ లో రిసార్ట్ వస్తుంది. అలానే ఇక్కడ మీరు చూస్తున్నవి సీనియర్ కమ్యూనిటీస్. ఇది సీనియర్ కమ్యూనిటీ 2, ఇది సీనియర్ కమ్యూనిటీ 3, ఇది సీనియర్ కమ్యూనిటీ 1. అలానే ఈ ఏరియా మొత్తం ఓపెన్ ప్లాట్స్ వస్తాయి. ఇక్కడ ఓఎస్ఆర్ అని కనపడుతున్న ఏరియాస్ అన్ని పార్క్స్ కోసం మరియు ఓపెన్ ఏరియాస్ ని డెవలప్ చేయడానికి వాడతారు. ఇక్కడ 5.58 ఏకర్స్ లో సీనియర్ కమ్యూనిటీ కోసం హెల్త్ కేర్ రిలేటెడ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇంకా మనం ఈ మన్సాన్పల్లి నుంచి ఇటువైపు చూసాము అంటే ఇక్కడే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. మన్సాన్పల్లి దగ్గర నుంచి 10 to 15 మినిట్స్ లో మనం స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి రీచ్ అవ్వచ్చు. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉన్న ఏరియాలోనే మై హోమ్ గ్రూప్ వాళ్ళది స్మార్ట్ సిటీ రాబోతుంది సుమారుగా 3000 ఏకర్స్ లో. ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసింది కదా, దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ ఫ్యూచర్ సిటీలోకి వెళ్లేదారి. ఇది మీర్ఖాన్ పేట్. ఇక్కడ మనం అమెజాన్ డేటా సెంటర్ ను కూడా చూడొచ్చు. అలానే ఇదే ఏరియాలో ప్రభుత్వం రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణంలో మహీంద్రా గ్రూప్ వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఈ రావిర్యాల దగ్గర నుంచి రీజనల్ రింగ్ రోడ్డు దాకా ఈ ఫ్యూచర్ సిటీ మీద గుండా ఒక గ్రీన్ ఫీల్డ్ రోడ్డును కూడా అనౌన్స్ చేశారు. ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది 300 ఫీట్ విడ్త్ ఉంటుంది. ఈ విధంగా ఈ ఏరియాలో ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్సే కాకుండా ఫ్యూచర్ లో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఈ ఏరియాస్ కి సంబంధించి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.